అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవులను భర్తీ చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేది ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వినబడినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త. అయితే ఢిల్లీ హైకమాండ్ కూడా ఈ మంత్రివర్గ విస్తరణను కంప్లీట్ చేయండి, ఈ ఏప్రిల్ 2వ వారంలో క్లోజ్ చేయమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢిల్లీ హైకమాండ్ చెప్పింది అనేది కూడా కొంత వినబడినటువంటి వార్త. సీన్ కట్ చేస్తే ఈరోజు ఏప్రిల్ దాదాపు 24వ తారీఖు. 24వ తారీఖు కంప్లీట్ అయినా కూడా ఇప్పటిదాకా మంత్రివర్గ విస్తరణ ఎక్కడ కూడా జరగలే. దాదాపు ఈ 6 మంత్రి పదవులు ఖాళీ ఉంటే దీంట్లో 4 మంత్రి పదవులు భర్తీ చేయవచ్చు, మిగతా 2 మంత్రి పదవులు కొంత డిలే జరగవచ్చు. ఇంకొక 4 మంత్స్ వెయిట్ చేసి 2 ఇయర్స్ నిండిపోయిన తర్వాత ఈ మిగిలినటువంటి 2 మంత్రి పదవులు ఇవ్వచ్చు అనేది కొంత కాంగ్రెస్ లో వినబడినటువంటి వార్త. అయితే ఈ 4 మంత్రి పదవులకు సంబంధించినటువంటి పేర్లు కూడా వచ్చినాయి. ఒకటి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని, ఇంకొకటి వాకాటి శ్రీహరి ముద్రాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ, ఆయనకు కూడా మంత్రి పదవి ఇస్తారని, ఇంకొకటి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రావచ్చని, ఇంకోటి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావచ్చు అనేది ఈ 4 పేర్లు ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడ్డాయి. ఈ 4కి మంత్రి పదవులు కన్ఫర్మ్. ఇక ఢిల్లీ హైకమాండ్ కూడా ఫైనలైజ్ చేసింది. ఇక రేవంత్ రెడ్డి చేతిలో కూడా ఏం లేదు, తెలంగాణ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి చేతిలో ఏం లేదు. ఇక్కడ తెలంగాణ నుండి రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, అట్లనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వాళ్ళు ఎవరెవరికి మంత్రి పదవులు రావాలి ఏందనేది మొత్తం లిస్టు ఫైనలైజ్ చేసి ఆల్రెడీ ఢిల్లీ హైకమాండ్ కు పంపించారు. హైకమాండ్ ఈ 4 పేర్లు ఫైనల్ చేసిరు. ఇక ఈ నెలలో మొత్తం మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ అయిపోతుంది. ఈ 4 మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిరు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి. కొత్త ముఖ్యమంత్రి ఏమో మీనాక్షి నటరాజన్ గారు. నేను ఎప్పుడు కూడా కొత్త ముఖ్యమంత్రి అంట, ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. కానీ ఆమె తీసుకునేటటువంటి నిర్ణయాలే ఫైనల్ డిసిషన్ అని చెప్పి ఒక చర్చ నడుస్తున్నది. రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా వేస్తే, రేవంత్ రెడ్డి ఏమైనా డిసిషన్ తీసుకోవాలంటే కూడా మీనాక్షి నటరాజన్ గారిని అడిగే తీసుకోవాలి. రేవంత్ రెడ్డి ఏ పని చేయాలంటే కూడా మీనాక్షి నటరాజన్ గారికి చెప్పే చేయాలి. మీనాక్షి గారు ఓకే చెప్తేనే రేవంత్ రెడ్డి ఆ పని చేయాలనేది కొంత సోషల్ మీడియాలో వినబడినటువంటి వార్త. కాబట్టి మాక్సిమం మీనాక్షి నటరాజన్ గారిని నేను తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి అనే అంట. తర్వాత రేవంత్ రెడ్డికి డైరెక్ట్ ఢిల్లీ యాక్సెస్ లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకమాండ్ తో మాట్లాడాలంటే డైరెక్ట్ మాట్లాడే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ గారికి చెప్తే మీనాక్షి నటరాజన్ గారు ఇట్లా రేవంత్ రెడ్డి నాకు సో అండ్ సో చెప్పింది, ఇది మీకు చెప్పమని చెప్పింది అని చెప్పి మీనాక్షి గారు ఢిల్లీకి చెప్పాలి. ఢిల్లీ మళ్ళీ రేవంత్ రెడ్డికి డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వదు. ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్ మీనాక్షి గారికి చెప్తారు, రేవంత్ రెడ్డికి మాట చెప్పండి మేము చెప్పినామని చెప్పి మీనాక్షి గారికి చెప్తే, మీనాక్షి గారికి హైకమాండ్ చెప్పినప్పుడు హైకమాండ్ కు మీనాక్షి గారు రిప్లై ఇచ్చి మీనాక్షి గారు రేవంత్ రెడ్డికి చెప్పాలి. ఇగో ఢిల్లీ హైకమాండ్ నాకు ఇది మీకు చెప్పమని చెప్పారు, మీకు చెప్తున్నామని మీనాక్షి గారు రేవంత్ రెడ్డికి చెప్పాలి. అంటే మొత్తం కూడా ఒక చైన్ సిస్టమ్ లెక్క ఉంటుంది కాంగ్రెస్ లో. రేవంత్ రెడ్డికి డైరెక్ట్ రాహుల్ గాంధీతో డైరెక్ట్ యాక్సెస్ ఉండదు, సోనియా గాంధీతో డైరెక్ట్ యాక్సెస్ లేదు, తర్వాత మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ కూడా డైరెక్ట్ యాక్సెస్ లేదు. మీనాక్షి నటరాజన్ తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి, ఆమె ఏది చెప్తే అదే ఫైనల్. అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో ఒక సంచలనమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇద్దరు అనుకున్నారు, కొత్త ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి. అయితే మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రిది ఒక మాట, కాంగ్రెస్ ఇన్ఛార్జి మరో మాటనట. ఈ మంత్రివర్గ విస్తరణపై దాదాపు 18 మంది మంత్రులు ఉండాలి మన తెలంగాణ రాష్ట్రానికి. ఇప్పుడు కేవలం 12 మంది మంత్రులే ఉన్నారు రేవంత్ రెడ్డితో కలిపి. ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవులు చాలా కీలకమైనటువంటి 2 శాఖలు. ఒకటేమో మనం మీకు తెలిసినటువంటి విషయమే హోంశాఖ. హోంశాఖ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఎట్లుందో ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తూనే ఉన్నారు. అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి, దాడులు పెరుగుతూ ఉన్నాయి, నడి రోడ్డు మీద మొత్తం ఎక్కడికక్కడ ఇబ్బంది అయ్యేటటువంటి కార్యక్రమాలు కూడా కనబడుతున్నాయి. ఇవన్నీ మీరు చూస్తారు. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చాలా దారుణంగా ఉన్నది. హోంశాఖ లేక ఈ హోమ్ మినిస్ట్రీ పదవి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది. పాపం రేవంత్ రెడ్డి గారు విదేశాలకు తిరగడానికి టైం సరిపోతలేదు, ఇంకా హోమ్ మినిస్ట్రీ ఏం చూసుకుంటాడు, ఆయనతో అయితలేదు. తర్వాత విద్యాశాఖ లేదు. విద్యాశాఖ కూడా చాలా కీలకమైనటువంటి అంశం. విద్యాశాఖలో పిల్లలకు చదువుకోవడానికి పుస్తకాలు లేవు, టీచర్లకు రాయడానికి చాక్ పీస్ లేవు, కూర్చోనికి బెంచులు లేవు, తినడానికి సరైనటువంటి భోజనం లేదు. గట్టిగా వర్షం పడితే స్కూల్లో మొత్తం కూడా ఒక చెరువు నిండినట్టు నిండుతున్నది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి విద్యాశాఖలో ఉన్నది. విద్యాశాఖ మంత్రి ఇప్పటిదాకా గతి లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతున్నది. ఈ 16 నెలల్లో అసలు మంత్రులే లేరు, 6 మంత్రులు. ఈ 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, అన్ని కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంటాయి. రేవంత్ రెడ్డి చూసుకోవాలి మొత్తం మంత్రి పదవులు అన్ని. కాబట్టి రేవంత్ రెడ్డి చూసుకునే పరిస్థితి లేదు. ఆయన పని ఆయనకే సరిపోతలేదు. ఆయన అటుపోవుడు ఇటుపోవుడు, 50,000 కోట్ల అప్పు కోసం, 35,000 కోట్ల అప్పు కోసం తిరిగి 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 యాస్టకు వచ్చి ఆయనతో ఎవరు అప్పియక మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసింది. ఆయన బాధలు ఆయన ఉన్నాడు. అయితే ఈ మంత్రివర్గ విస్తరణ గురించట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పింది తెలుసా? నా చేతిలో ఏమీ లేదు, మొత్తం ఢిల్లీ హైకమాండ్ చేతిలో ఉన్నది. మేము కేవలం పేర్లు మాత్రమే హైకమాండ్కి ఇచ్చినాం. హైకమాండ్ ఎవరు పేరు ఫైనల్ చేస్తే వాళ్ళే మంత్రి.
నన్ను దయచేసి ఎవరు అడగొద్దని చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ 18 మంది ఎమ్మెల్యేలను 6 నెలల కాంచెలు కలుపుతున్నాడట. 6 నెలల కాంచెలు అసలు ఎమ్మెల్యేలను కలుపుతున్నాడట రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారట. సార్ మాకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వండి సార్ ప్లీజ్, మీరు చెప్తే అయిపోతుందట కదా, మీరు ఢిల్లీ హైకమాండ్కి మా పేరు కూడా పంపండి అని చెప్పి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ పెడితే రేవంత్ రెడ్డి కలుస్తలేడు. నాకు సంబంధం లేదు, ఆ మంత్రి పదవుల గురించి నన్ను అడగొద్దు, ఢిల్లీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జు, ఆమె ఎవరి పేరు చెప్తే వాళ్ళకే ఢిల్లీ హైకమాండ్ మంత్రి పదవి ఇస్తుంది, నా చేతిలో ఏమీ లేదని చెప్పి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పిండు. ఆయన డైరెక్ట్ భారీ బహిరంగంగా చెప్పిండు కదా, ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడిండు కదా, నాకు సంబంధం లేదని చెప్పి. రేవంత్ రెడ్డి అట్లంటే మీనాక్షి నటరాజన్ గారు ఏం చెప్పారు తెలుసా? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ గారు చెప్పినటువంటి మాట, మంత్రివర్గ విస్తరణ సీఎం చేతిలోనే ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చిన మీనాక్షి నటరాజన్, మంత్రివర్గ విస్తరణ మా చేతిలో లేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది, మేము ఏం చేయాలి? మరి రేవంత్ రెడ్డి ఆ మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ చేయాలి, ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి ఏందనేది రేవంత్ రెడ్డి చెప్పాలి, మేమేం చేస్తాం, రేవంత్ రెడ్డికి లేనటువంటి బాధ మాకెందుకు అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు చెప్తున్నటువంటి మాట. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు నమ్మాలనా, తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ గారు చెప్పినటువంటి మాటలు నమ్మాలనా? ఎవరి మాటలు నమ్మాలి? రేవంత్ రెడ్డి ఏమో నా చేతిలో లేదు అంటాడు, మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి చేతిలోనే ఉన్నది, ఆ మంత్రివర్గ విస్తరణ రేవంత్ రెడ్డి పనే ఇదంతా, ఆయన ఎవరి పేరు చెప్తే వాళ్ళే ఫైనల్, మరి రేవంత్ రెడ్డి ఎందుకు డిసిషన్ తీసుకుంటలేడు అనేది మాకు అర్థమైతలేదని చెప్పి మీనాక్షి గారు చెప్తున్నారు. అసలు ఎవరి మాట నమ్మాలి? అంటే మంత్రి పదవులు ఇచ్చేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడా, లేకపోతే ఈ ఉన్న 6 మంత్రి పదవులు కూడా నేనే చూసుకోవాలి, నేనే నెంబర్ 1 అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడా? రాజగోపాల్ రెడ్డి రెడీగా ఉన్నాడు, నాకు ఏ మంత్రి పదవి ఇచ్చినా ఓకే, 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, దాంట్లో ఏది ఇచ్చినా చేస్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు. వివేక్ వెంకటస్వామి కూడా ఓపెన్గా చెప్పిండు, నేను బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి అవుతుండే, రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి పిలిచిండు, కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నాడు, ఇప్పటిదాకా నాకు మంత్రి పదవి లేని చెప్పి అసహనం అసంతృప్తితో ఉన్నాడు వివేక్ వెంకటస్వామి. వాకాటి శ్రీహరి వాళ్ళ మనుషులైతే ఏకంగా లేఖ రాశారు, రేవంత్ రెడ్డి నువ్వు మా సామాజిక వర్గానికి నువ్వు మంత్రి పదవి ఇవ్వకపోతే, వాకాటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వకపోతే ఖచ్చితంగా నేను గద్దె దించుతాం, నీ ముఖ్యమంత్రి పదవిని కథం చేస్తాం, వేరే వాళ్ళకి ముఖ్యమంత్రి వచ్చేటట్టు చేస్తామని చెప్పి వాకాటి శ్రీహరికి సంబంధించినటువంటి మనుషులు చాలా క్లియర్ కట్ గా లేఖ రాశారు. అట్లా కూడా రేవంత్ రెడ్డిని వాళ్ళు బెదిరించేటటువంటి ప్రయత్నం చేశారు వాకాటి శ్రీహరికి సంబంధించినటువంటి మనుషులు. తర్వాత సుదర్శన్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి మాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పారు. మల్రెడ్డి రంగారెడ్డి కూడా చెప్పిండు. మల్రెడ్డి రంగారెడ్డి అయితే ఓపెన్ ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి హైకమాండ్ కి సంబంధించిన కేసీ వేణుగోపాల్, అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేతో మాట్లాడిండు. సార్, మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఒక్క మంత్రి పదవి లేదు, మేము 4 ఎమ్మెల్యేలు ఉన్నాం, మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, మరి ఆ ఉమ్మడి జిల్లాలో 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు 4 ఉన్నాం, మొత్తం ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు, మాకు ఒక్క మంత్రి పదవి ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు మా మాట వింటారు, లేకపోతే ఇంత పెద్ద జిల్లాకు ఒక మంత్రి పదవి లేదని మమ్మల్ని అవహేళనగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని చిన్నసూపు చూస్తున్నారు, దయచేసి ఒకసారి చూడండి సార్ అని చెప్పి మల్రెడ్డి రంగారెడ్డి అక్కడికి వేయండు, ఢిల్లీకి వేయండు. జానారెడ్డి గారు లేఖ రాశారు మంత్రి పదవి ఏమైందని చెప్పి. ఇక మంత్రివర్గ విస్తరణలో లేనట్టే కొడుతున్నది. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏం చెప్పారు తెలుసా? మీరు అంటే మంత్రివర్గ విస్తరణ అంటారు, మీ కథ ఏంది? అరే మేమే ఈ ఈడీ కేసులో ఇరుక్కొని ఇబ్బంది పడతా ఉన్నాం, ఈడీ ఆఫీసర్ చుట్టూ తిరుగుతా ఉన్నాం, మా బాధలో మేమున్నాం, మమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేసి విచారణ చేస్తారు అనే బాధలో మేమున్నాం, మీకు ఏడ పొద్దుపోతలేదా అంటే మంత్రివర్గ విస్తరణ మంత్రి పదవుల కోసం ఢిల్లీకి వస్తారు, మేము చెప్పేదాకా ఎవరు ఢిల్లీకి రావద్దు అని చెప్పి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలకు చెప్పిరు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్త వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారేమో రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నదని చెప్తున్నారు, రేవంత్ రెడ్డి ఏమో నా చేతిలో లేదు, ఢిల్లీ హైకమాండ్ చేతిలో ఉన్నదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం మీనాక్షి నటరాజన్ గారు షాకిచ్చిర్రు. ఇన్ని రోజులు ఏమనుకుంటారు ఈ ఎమ్మెల్యేలు అంటే, మంత్రి పదవులు పాపం రేవంత్ రెడ్డి చేతిలో లేదేమో, రేవంత్ రెడ్డి చెప్పింది జరగదేమో, పాపం మీనాక్షి నటరాజన్ గారు చెప్పిందే ఫైనల్ ఏమో, రేవంత్ రెడ్డిని మనం ఏమనొద్దు, రేవంత్ రెడ్డి పాపం ఆయన కూడా అమాయకుడు లెక్కనే ఉన్నాడు, పాపం ఆయన చెప్తే కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇంటలేరేమో అని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఓపెన్ గా చెప్పిరట, మా చేతిలో ఏం లేదు స్వామి, రేవంత్ రెడ్డి చేతిలోనే ఉన్నది, రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఢిల్లీ హైకమాండ్ కు వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ పేర్లు పంపించిండు, రేవంత్ రెడ్డి పంపించినటువంటి పేర్లలో వాళ్ళ లిస్టు ఫైనల్ చేస్తారు అని చెప్పి మీనాక్షి గారు చెప్పిరట. ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన సీరియస్ ఉన్నారు, ఏం చేయాలో అర్థమైతలేదు రేవంత్ రెడ్డి సార్కు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ ఆయన నోటీస్ పంపిండు, ఆల్రెడీ లేఖ పంపిండు. కొంతమంది ఏమో రేవంత్ రెడ్డి దగ్గర పోయారు, సార్ నాకు మంత్రి పదవి కావాల్సిన నాకు సంబంధం లేదన్నారు. మీనాక్షి నటరాజన్ గారు ఓపెన్ చెప్పారు రేవంత్ రెడ్డితో సంబంధం, రేవంత్ రెడ్డి ఎవరు పేర్లు చెప్తే వాళ్ళే ఫైనల్ అని. కాబట్టి ఇన్ని రోజులు అమాయకుడు అనుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు మంత్రివర్గ విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎమ్మెల్యేలు అందరికీ అర్థమైపోయింది, రేవంత్ రెడ్డికి సంబంధం లేదనుకున్నాం, రేవంత్ రెడ్డికి ఏం తెలియదు అనుకున్నాం, అన్ని రేవంత్ రెడ్డికే తెలుసు, రేవంత్ రెడ్డే చేస్తున్నాడు, మనకు మంత్రి పదవులు రాకపోవడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డి పైన ఆగ్రహంతో ఉన్నారు అనేది కూడా నడుస్తున్నటువంటి చర్చ.
ఎట్లనో అట్లా రేవంత్ రెడ్డికి తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ గారు షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ గురించి ఏమని సమాధానం చెప్తారనేది కూడా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.